والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు జరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు ప్రసంగించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశం ఎలాంటి అంశము అంటే, అల్లాహు అక్బర్, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాలా మనల్ని ఇహలోకంలోకి పంపించాడు. మనము ఎలా జీవితం గడపాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే అన్ని విషయాలు కూడా మనము ఎలా ఉండాలి అనేది ఖురాన్ మరియు హదీసులు అల్లాహ్ తాలా ఇచ్చాడు. దీని ద్వారా ఈ విధంగా మీరు ఉండాలి అని. మనము అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను సాధ్యమైనంత వరకు నెరవేరుస్తూ ఉంటాము. ఒకవేళ నెరవేర్చకపోయినా, నెరవేర్చలేదు అనే బాధ మనకు ఉంటూ ఉంటుంది. ప్రయత్నం చేస్తుంటాము అల్లాహ్ యొక్క హక్కులు నెరవేర్చే విషయంలో. కానీ అదే సమయంలో మనము మన తోటి దాసుల యొక్క హక్కుల గురించి మాత్రము ఎక్కువగా సమాజంలో ఈ విషయాన్ని పట్టించుకోరు. దాని కారణంగా సమాజంలో ఒక చెడు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. దానినే గీబత్ అంటారు. తెలుగులో చెప్పాలి అంటే పరోక్ష నింద. ఇది సమాజంలో ఎలా ఉంటుంది అంటే, ఒక నలుగురు వ్యక్తులు కలిశారు అంటే ఏ చిన్న పని మీదైనా సరే వేరే వారి గురించి చెడు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరడం కుదరదు. స్త్రీలు కూడా ఎక్కువ శాతం మంది, ఒకవేళ ఇద్దరు స్త్రీలు కలిసిన మూడో వారి గురించి చెడు మాట్లాడనంత వరకు మనం అక్కడి నుంచి బయలుదేరము. మరీ ముఖ్యంగా ఏదైనా సమావేశాలు అనుకోండి, ఏదైనా మీటింగ్లు అనుకోండి, అక్కడ కూడా ఈ గీబత్ అనేది, పరోక్ష నింద అనేది ఆ సభ యొక్క అలంకారం అయిపోతూ ఉంటుంది.
ప్రతి ఒక్కరు కూడా వారేం చేశారు, వీరేం చేశారు, వీరిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న లోపాలు, ఈ లోపాలని వెతికే ప్రయత్నం చేస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే చెప్పేవారికి కానీ వినేవారికి కానీ ఇది చెడు అన్న విషయంలో స్పృహ ఉండదు. ఇది చెడు అని అనుకోరు. చాలామంది చెడు చేస్తున్నప్పుడు ఇది చెడు అని అనుకోవడం ఒక విషయం, కానీ ఈ పరోక్ష నింద గీబత్ అనేది ఎలాంటి విషయం అంటే చెప్పేవారు కానీ వినేవారు కానీ ఇది చెడు అనే ఆలోచన కూడా లేకుండా చెప్పేస్తూ ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం బుఖారీ మరియు ముస్లిం 2 హదీస్ గ్రంథాల్లోనూ ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇన్నల్ అబదా లా యతకల్లము బిల్ కలిమతి మిన్ రిజ్వానిల్లాహ్ మా యుల్కీ లహా బాలన్ యర్ఫఉహుల్లాహు బిహా దరజాత్. దాసులు కొన్ని సందర్భాలలో అల్లాహ్ని సంతృప్తి పరిచేటటువంటి మాటలు చెబుతూ ఉంటారు. దానివల్ల అల్లాహ్ చాలా రాజీ పడిపోతాడు, సంతృప్తి చెందుతాడు. దానికి ప్రతిఫలంగా మన యొక్క దర్జాత్ని పెంచుతూ ఉంటాడు, స్థాయిని పెంచుతూ ఉంటాడు స్వర్గంలో. అల్లాహు అక్బర్. ఆ దాసుడికి కూడా తెలియదు నేను చెప్పిన మాట వల్ల అల్లాహ్ ఇంత సంతోషపడ్డాడా అని. అదే సందర్భంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, వ ఇన్నల్ అబదా లా యతకల్లము బిల్ కలిమతి మిన్ సకతిల్లా లా యుల్కీ లహా బాలన్ యుహ్వీ బిహా ఫీ జహన్నం. ఒక్కొక్కసారి దాసుడు తన నోటి నుండి ఎలాంటి మాటలు పలుకుతాడంటే ఆ మాటల వల్ల అల్లాహ్ చాలా అసంతృప్తి చెందుతాడు. అల్లాహ్కు అస్సలు ఇష్టం ఉండదు ఆ మాటల వల్ల. దానివల్ల ఏమవుతుంది, దాసుడు ఎలాగైతే మంచి మాటలు చెప్పి తన యొక్క స్థాయిని పెంచుకుంటూ ఉంటాడో అలాగే ఈ చెడ్డ మాటలు చెప్పి దాసుడు ఏం చేస్తాడు, నరకానికి ఆహుతవుతాడు. నరకం లోపలి పడతాడు, పడుతూనే వెళ్తాడు, కిందకి దిగజారిపోతూ ఉంటాడు. అల్లాహు అక్బర్. కాబట్టి మనము మన నోటి నుండి పలికేటటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఒకవేళ ఎలాంటి పరిశీలన లేకుండా మనం కేవలము మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాము. మాట్లాడే మాటల వల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా తెలీదు. మాట్లాడే మాటల వల్ల అల్లాహ్ ఇష్టపడుతున్నాడా ఇష్టపడట్లేదా అనే విషయం కూడా తెలియకుండా మాట్లాడాము అంటే మనకు తెలియకుండానే మనము పాపం చేసిన వారమవుతాము, నష్టంలో ఇరుక్కుపోతాము. కాబట్టి మనము ఎప్పుడు ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈ గీబత్ అనే అంశము ఎలాంటి అంశము అంటే దాదాపుగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సందర్భంలో ఈ విషయం కనబడుతుంటుంది. ప్రతి ఒక్కరూ కావాలనుకోనో వద్దనుకోనో వేరే వారి గురించి గీబత్ చేస్తూనే ఉంటారు. అసలు గీబత్ అంటే ఏమిటి, పరోక్ష నింద అంటే ఏమిటి అనేది మనం పరిశీలన చేసామనుకోండి. దైవప్రవక్త సహాబాలను అడుగుతున్నారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, అతదురూనా మల్ గీబా, చెప్పండి గీబత్ అంటే ఏమిటి అని సహాబాలను అడిగారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సహాబాలు ఏమని సమాధానం చెప్పారు అంటే అల్లాహు వ రసూలుహు ఆలం. ఎప్పుడైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్న అడిగారు అంటే సహాబాలు ఎప్పుడూ ఇదే చేసేవారు, అల్లాహకి ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని చెప్పేవారు. ఎందుకని, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించడానికి అడుగుతున్నారు. మరి వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, జిక్రుకా అఖాక బిమా యక్రహు. ఒక వ్యక్తి గీబత్ చేయడం అంటే తన సోదరుని గురించి ఎలాంటి మాటలు పలుకుతాడంటే ఆ మాటలు వింటే ఏ వ్యక్తి గురించి అయితే చెప్పారో ఆ వ్యక్తి విన్నాడు అంటే ఆ వ్యక్తి బాధపడతాడు, లేకపోతే ఆ వ్యక్తికి ఇష్టం ఉండదు. అలాంటి మాటలు పలకడాన్ని గీబత్ అన్నారు. మరి సహాబాలు కూడా వెంటనే అడిగారు, కీలా అఫరైతా ఇన్ కాన ఫీ అకీకురుకా కూల్. ప్రవక్త, మేము ఏ వ్యక్తి గురించి అయితే చెబుతున్నామో ఒకవేళ అదే గుణం ఆ వ్యక్తిలో ఉంటే, అంటే ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్తున్నాము, ఆ చెడు గుణం ఆ వ్యక్తిలో ఉంటే ఏంటి అని అడిగారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కాలా ఇన్ కాన ఫీహి మా తకూలు. లేకపోతే ఆ వ్యక్తికి ఒకవేళ నీవు చెప్పేది నిజమైతే ఆ వ్యక్తిలో ఆ చెడు గుణం ఉంటే దానినే గీబత్ అంటారు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తిలో ఉన్న చెడు గుణాన్ని తన వీపు వెనకమాల చెప్పడాన్నే గీబత్ అని అంటారు అని తెలియజేశారు. ఒకవేళ లేకపోతే అది కూడా తెలియజేశారు, వైన్లం యకున్ ఫీహి మా తకూలు. అంటే ఒక వ్యక్తి గురించి చెడుగా, ఒకవేళ ఆ వ్యక్తిలో చెడు గుణం లేకుండా మనం చెబుతున్నాము అంటే ఆ వ్యక్తి మీద నింద వేశాము, బొహతాన్ వేశాము. అల్లాహు అక్బర్.
చూడండి ఎంత స్పష్టంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. గీబత్ అంటే ఏమిటి అంటే, గీబత్ అంటే ఒక వ్యక్తిలో ఉన్న చెడు గురించి తన వీపు వెనకమాల చెప్పడం. అది వింటే ఆ వ్యక్తి స్వతహాగా బాధపడడాన్ని గీబత్ అంటారు. ఒకవేళ లేదు చెడు అసలు అయినా మనం చెబుతున్నాము అంటే అది నింద అయిపోతుంది. పరోక్ష నింద కాదు, నింద అయిపోతుంది, బొహతాన్ అయిపోతుంది అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ఈ గీబత్ అనేది ఎలాంటి విషయం అంటే, మనం సమాజంలో ఒక్కసారి పరిశీలన చేస్తే ఎక్కడ చూసినా ఈ గీబత్ యొక్క చర్చలే జరుగుతూ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిశారు అంటే గీబత్, మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా మన యొక్క ఏ విషయం కూడా ముందుకు సాగదు. మొదటి విషయం. రెండో విషయం, శైతాన్ యొక్క ఉచ్చులో మనం ఎలా పడిపోతాము అంటే, శైతాను వేరే వారి తప్పుల గురించి మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనలో స్వతహాగా ఉన్న బలహీనతలు, తప్పులను గురించి మర్చిపోయేస్తాడు. మర్చిపోతుంటాము మనము. అల్లా మనుషుల్ని పుట్టించాడు, ప్రతి వ్యక్తిలోనూ లోపాలు ఉన్నాయి. లోపాలు లేనటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి వ్యక్తిలో లోపాలు ఉన్నాయి. కానీ శైతాన్ ఏం చేస్తాడు, వేరే వారి లోపాలను, వేరే వారి తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉంటాడు. మనం స్వతహాగా మర్చిపోతుంటాము మనలో ఏం తప్పులు ఉన్నాయని. కాబట్టి మనం ఏం చేయాలి, మనలో ఏం తప్పులు ఉన్నాయని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండో విషయం, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మూడో వ్యక్తి గురించి తెలియజేస్తున్నారు, మనం ఏం చేయాలి, ముందు ఆ మాటలు వినకూడదు. ఎందుకని, ఒక వ్యక్తికి మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు మూడో వ్యక్తి గురించి, మీరు వినడం వల్ల వచ్చే లాభం ఏమిటి, వేరే వారి లోపాలు తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఉన్న పుణ్యాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటాం మనం. కాబట్టి మనం అసలు విననేకూడదు. ఒకవేళ మనం వినలేదు, చెప్పేవారు కూడా ఆపేస్తారు. ఒకవేళ మనం చెప్పలేదు, చెప్పకుండా మనం కాపాడుకున్నాము, అల్హమ్దులిల్లా, మన పుణ్యాలు మన దగ్గరే ఉంటాయి సోదరులారా. కాబట్టి గీబత్ ఏం చేయాలి, మనము చెప్పకూడదు, ఎవరైనా చెబుతుంటే వినకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సూరే హుజరాత్, ఇది సూరే హుజరాత్ ఖురాన్ గ్రంథంలో 49వ సూర 49వ అధ్యాయం. ఈ సూర ఎలాంటి సూర అంటే, మనము మన జీవితంలో ప్రతిరోజు తప్పకుండా చదవలసినటువంటిది. మనము చదవడం మాత్రమే కాదు, మన పిల్లలకి, మన భార్యలకి, మన తల్లిదండ్రులకి అందరికీ చదివి వినిపించవలసినటువంటి సూర. ఎందుకని, ఈ సూరాలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఆ వ్యక్తి ప్రజలతో ఎలా ఉండాలి అనే అన్ని విషయాలు కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ తఆలా స్పష్టంగా తెలియజేశాడు. ఎందుకని, మనం ఉన్నాము అంటే అన్నిటికంటే ముఖ్యమైనది మన యొక్క వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంటుంది మీరు మంచివారా చెడ్డవారా అనేది. కాబట్టి మనల్ని మనం మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలి అంటే తప్పకుండా సూరే హుజరాత్ని చదవాలి, దానిని అనుసరించాలి. అందులో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులు కూడా అనుసరించేలాగా చేయాలి. ఎందుకని అంటే, ఇది ఒక్క పని చేశామంటే స్వతహాగా మనల్ని మనం సరిదిద్దుకున్న వారం అవుతాము, మన కుటుంబ సభ్యుల్ని సరిదిద్దిన వారం అవుతాము. అలాగే ఒక సమాజంలో చదివితే ఆ సమాజం అంతా కూడా తమను తాము సరిదిద్దుకున్న వారు అవుతారు. గీబత్ గురించి సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 49వ అధ్యాయం 12వ వాక్యంలో, వలా యగతబ్ బాజుకుం బాజా అయుహిబ్బు అహదుకుం అన్ యాకుల లహ్మా అఖీహి మైతన్ ఫకరిహ్తుము. అర్థం ఏమిటి, జాగ్రత్తగా వినండి. మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా చెప్పకూడదు, చాడీలు చెప్పకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా సరే చనిపోయిన మీ సొంత సోదరుని మాంసం తింటారా? అలా ప్రశ్నిస్తున్నాడు. చూడండి, మనలో ఎవరు కూడా ఇంకొకరి గురించి వీపు వెనుక చెడు చెప్పకూడదు. అల్లాహు అక్బర్. ఈ గీబత్లోనే మరొక విధం ఉంది. అదేమిటి, దానినే చొగలి అంటారు. అల్లా దాని గురించి కూడా తెలియజేస్తున్నాడు. చొగలి, గీబత్ అంటే ఏమిటి, చొగలి అంటే ఏమిటి? గీబత్ చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఉద్దేశం ఉండదు, ఒక్కొక్కసారి ఉద్దేశం కూడా ఉండవచ్చు. ఏమిటది, వేరే వారి యొక్క స్థాయిని దించాలని కానీ, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పెట్టాలని కానీ, లేకపోతే సమాజంలో ఒక వ్యక్తి యొక్క గౌరవ ప్రతిష్టలు దించాలని కానీ ఆలోచన లేకుండా చెప్పేస్తూ ఉంటారు. దీనిని గీబత్ అంటారు. చొగలి అంటే గీబత్లో ఇంకొక కోణం ఏంటి అంటే చొగలి. ఈ చొగలి అంటే ఏమిటి అంటే, వారు స్వతహాగా సంకల్పించుకుంటారు, నేను ఎలాగైనా ఈ వ్యక్తి యొక్క స్థాయిని దించాలి, సమాజంలో ఈ వ్యక్తి యొక్క గౌరవాన్ని తగ్గించాలి అని లేనిపోని మాటలు కల్పించి చెబుతూ ఉంటారు. వాటినే చాడీలు అంటారు.
మనం వింటూ ఉంటాం సమాజంలో చాడీలు చెప్పుకోవడము అని. కాబట్టి అల్లా ఏమన్నాడు, మీరు మీ సోదరుని యొక్క వీపు వెనక అతని చెడు గురించి మాట్లాడుకోవద్దు, చాడీలు చెప్పవద్దు అని తెలియజేస్తారు. మీరు చనిపోయినటువంటి మీ సొంత సోదరుని యొక్క మాంసాన్ని తింటారా అని ప్రశ్నిస్తున్నాడు అల్లా. అంటే గీబత్ చేయడము, చొగలి చేయడము ఎలాంటి విషయం అంటే చనిపోయినటువంటి మన సొంత సోదరుని యొక్క మాంసం తినడంతో సమానం. అల్లాహు అక్బర్. ఎంత పెద్ద పాపమో చూడండి. ఎవరైనా చనిపోయినటువంటి మాంసం తింటారా? అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వల్ మైతతు, చనిపోయిన జంతువు యొక్క మాంసం కూడా మనం తినకూడదు. అలాంటిది చనిపోయిన సొంత సోదరుని యొక్క మాంసం తింటామా? తిననేకూడదు. అది తింటే ఎంత పాపమో అంత పాపం ఒక వ్యక్తి గురించి గీబత్ చేయడము, పరోక్ష నింద చేయడము. రెండు విషయాలు ఉన్నాయి ఈ ఆయత్లో. ఒకటి, చనిపోయాడు ఒక వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి మనం అతని గురించి ఏమి చెప్పినా మాట్లాడలేడు. రెండోది, మాంసం తింటున్నాం, అది చనిపోయినటువంటిది. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఈ గీబత్ కనుక చేస్తే, లేదు అని చేస్తూనే ఉన్నారు, పరోక్ష నింద చేస్తూనే ఉన్నారు వేరే వారి మీద, లేదండి నేను ఇంతే, నేను మారను, నేను ఇలాగే ఉంటాను, వారు చెడు చేస్తున్నారు, నేను చెబుతూనే ఉంటాను, ఎంత మాత్రం కాదు సోదరారా. ఒకవేళ అల్లా ఇహలోకంలో చెప్పాడు, మీరు చనిపోయినటువంటి మీ సొంత సోదరుని మాంసం తింటారా అని, అలాగే పరలోకంలో శిక్షల గురించి కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం, అబూ దావుద్ మరియు అహ్మద్ యొక్క హదీస్, సహీ హదీస్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్రకు వెళ్ళారు. ఆ సందర్భంగా చూసినటువంటి ఒక సంఘటన తెలియజేస్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దైవప్రవక్త తెలియజేస్తున్నారు, లమ్మా ఉరిజబి మరర్తు బికౌమి లహుం అస్వారుం మిన్ నుహాసిన్ యక్మషూన వుజూరహుం వసుదూరహుం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, మేరాజ్ యాత్ర సందర్భంగా నన్ను తీసుకువెళ్ళినప్పుడు నేను ఒక సమూహాన్ని చూశాను. వారు తమ ముఖాలను మరియు తమ ఛాతీలను లోహపు గోళ్లతో రక్కుకుంటున్న ఒక జన సమూహాన్ని చూశాను. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఇది చూడగానే, ఫకుల్తు మన్ హౌలా యా జిబ్రాయిల్, జిబ్రాయిల్ ఎవరు వీరు ఇలా చేస్తున్నారు నరకంలో? జిబ్రాయిల్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు, హౌలాయి అల్లజీనా యాకులూన లహుమున్నాస్. వీరు ఎవరు అంటే, వీరు ఇహలోకంలో ప్రజల యొక్క మాంసం తినేవారు. ప్రజల యొక్క మాంసం తినడం అంటే ఒకరి వీపు వెనుక అలా గీబత్ చేసేవారు. ఎప్పుడైనా పరిశీలన చేశామా సోదరులారా? మనము మన నోటి నుండి వచ్చేటటువంటి మాటల ద్వారా ఎంత పాపం చేస్తున్నామో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. పరలోకంలో ఎవరైతే ఇహలోకంలో ఇలా తింటూ ఉంటారో వారు పరలోకంలో కూడా ఏం చేస్తారు? వేరే వారి మాంసం కాదు, స్వతహాగా వారి మాంసాన్ని వారు తింటూ ఉంటారు, పీక్కొని నరకంలో. ఇది పరలోకంలో. మరి మనము ఇహలోకంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఎందుకంటే చెప్పడానికి వినడానికి అన్నీ బాగానే ఉంటాయి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాగా, మనము దాన్ని అనుసరించాలంటే ఎలాగా అంటే, ఒక్కసారి దైవప్రవక్త వారిని, సహాబాలని, సల్ఫె సాలిహీన్ని చూసామనుకోండి, మనకు స్పష్టంగా అర్థమైపోతుంది మనం ఎలా అనుసరించాలి, ఈ గీబత్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా వారు ఒక పెద్ద న్యాయ పాలకుడు అనుకోండి. ఎలాగైతే మనకు నలుగురు ఖలీఫాలు ఉన్నారో వారి తర్వాత వచ్చినటువంటి పాలకుల్లో ఒక ఆయన ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. ఈయన ఎవరు అంటే ఉమర్ ఫారూక్ రజియల్లాహు యొక్క, ఉమర్ ఫారూక్ రజియల్లాహు తెలుసు కదా, ఆయన యొక్క ముని మనవళ్లలో ఒక ఆయన. ఈ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి వెంటనే తెలియజేశాడు, ఏమని? మీ గురించి ఫలానా వ్యక్తి ఇలా తెలియజేస్తున్నాడు అని ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారికి తెలియజేశాడు. వెంటనే మీరు నేనైతే ఎలా రియాక్ట్ అవుతాము, మనం ఎలా స్పందిస్తాము? నిజంగా నా గురించి ఏం చెప్పారు, ఇంకోసారి చెప్పు అని చెప్పిందే వింటూ ఉంటాము, లేకపోతే వింటూ వింటూ ఆ వ్యక్తి మీద కోపం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాము. ఎప్పుడు సందర్భం దొరుకుతుందా రివెంజ్ తీర్చుకోవాలా అనే ఆలోచనలో ఉంటాము, ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో ఉంటాము. కానీ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఏం చేశారు తెలుసా? ఏ వ్యక్తి అయితే వచ్చి మరొక వ్యక్తి గురించి తెలియజేశారో వెంటనే అన్నారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, నీవు చెప్పినది రెండు రకాలుగా తీసుకోవచ్చు, జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ కూడా ఇలాగే అన్నారు, రెండు విషయాలుగా తీసుకోవచ్చు. ఒకటి, నువ్వు చెప్పింది నిజమయ్యే అవకాశం ఉంది. రెండు, నువ్వు చెప్పింది అబద్ధమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమనే అనుకుందాం, మరొక వ్యక్తి గురించి చెడుగా నా దగ్గర చెప్తున్నావు, నిజమనే అనుకుందాము.
నువ్వు ఖురాన్ గ్రంథంలో 68వ అధ్యాయము 11వ వాక్యం ప్రకారం ఏమిటో తెలుసా? ఎంతసేపటికి వాడేం చేస్తాడు? చులకనగా మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు. వేరే వారి గురించి ఏం చేస్తుంటాడు? చులకనగా వారి యొక్క స్థాయి దించేసి మాట్లాడతాడు. అంటే నీకు అవసరం లేని విషయం ఏంటో నువ్వు పడ్డావు, దీని గురించి నువ్వే సమాధానం చెప్పుకోవాలి, నాకేం సంబంధం లేదన్నారు. ఏది చెప్పింది నిజమైతే వేరే వారి విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? జాగ్రత్తగా ఉండండి. రెండో విషయం, ఒకవేళ నీవు చెప్పింది అబద్ధం అనుకుందాము, దానికి ఖురాన్ గ్రంథంలో 49వ అధ్యాయం సూరే హుజరాత్ 6వ వాక్యం, యా అయ్యుహల్లజీన ఆమను ఇన్ జాఅకుం ఫాసికుం బినబయిన్ ఫతబయ్యను. ఒకవేళ నీ చెప్పింది అబద్ధమైతే అల్లాహ్ తఆలా ఏం తెలియజేస్తున్నాడు? ఓ విశ్వాసులారా, ఎవరైనా దుర్వర్తనుడు, దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే దాని నిజానిజాలు నిర్ధారించుకోండి. చూసారా? ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే ఈ వాక్యం ప్రకారము నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెబితే అనవసరమైన విషయాలు వెంట పడ్డావు. అబద్ధమైతే ఆ విషయము నువ్వు అబద్ధం ఆడుతున్నావు, దీని గురించి నేను పరిశీలన చేసుకోవాలి, నిన్ను నువ్వు చెప్పుకోవాలి. ఆ వ్యక్తి గురించి అబద్ధం ఎందుకు చెప్తున్నావు? వెంటనే ఆ వ్యక్తి కాళ్ళు వణికిపోయాయి, వణకడం ప్రారంభమైపోయింది. ఎందుకు? మరొక వ్యక్తి గురించి చెబుతున్నాడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ దగ్గర. కానీ ఎప్పుడైతే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇలా ప్రశ్నించారో, నిజమైన ఇరుక్కుపోతాడు, అబద్ధమైన ఇరుక్కుపోతాడు అనగానే ఆ వ్యక్తి కాళ్ళు వణికిని, గురుగారు ఏదో ఒకటి చెప్పండి, నన్ను ఎలాగలా రక్షించండి. ఆ వ్యక్తి కంగారు పడిపోయాడు. వెంటనే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఏమన్నా తెలుసా? నా దగ్గర 3వ దారి ఉంది నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే. అదేమిటి? నువ్వు చెప్పినటువంటి విషయము నేను వినలేదన్నట్లుగా వదిలేస్తాను, నువ్వు కూడా వదిలే. నువ్వు నాకు ఏదైతే విషయం చెప్పావో అసలు నేను విననే లేదన్నట్లుగా వదిలేస్తాను, నువ్వు కూడా వదిలే, ఈ విషయం ఇక్కడితో వదిలే అన్నారు. నిజమైన అబద్ధమైన ఏ విధంగా ఇరుక్కుపోతారు అనేసరికి ఆ వ్యక్తి వెంటనే అన్నాడు, మీరు తప్పకుండా ఈ పని చేయండి, నేను మీకేం చెప్పలేదు, మీరేం వినలేదు. చూడండి, ఎప్పుడైనా మన దగ్గరికి ఎవరు 3వ వ్యక్తి గురించి, థర్డ్ పర్సన్ గురించి చెడుగా చెప్తున్నప్పుడు ఈ ఆలోచన మనకు వచ్చిందా? ఒక్కసారి పరిశీలన చేయాలి సోదరులారా. మన సల్ఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని పరిశీలన చేయాలి. వారు ఏ విషయంలో ఎలా ఉన్నారు, ఖురాన్ మరియు సహీ హదీసులను ఎలా అనుసరించారు, ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది పరిశీలన చేయాలి. చేస్తేనే మనకు మన జీవితంలో కూడా దారి దొరుకుతుంది. అలాగే మరొక సంఘటన, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా మనము అనుసరించడానికి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇమాం ఇబ్రాహీం అన్ నకవి రహిమహుల్లా వారు ఉన్నారు. ఈ ఇబ్రాహీం అన్ నకవి రహిమహుల్లా వారు ఎవరు అంటే, మనకు 4 ఇమాంలు అందరికీ తెలుసు. వారితో పాటు మరొక ఇమాం ఇబ్రాహీం అన్ నకవి రహిమహుల్లా వారు. ఈయనకి ఒక కన్నే ఉంది, 2 కళ్ళు లేవు. ఈయన యొక్క ఫిక్ కూడా చాలా బాగా చెప్పినటువంటి ఫిక్. ఈయనకి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు ఏమిటంటే సులేమాన్ బిన్ మహరం. వీరిద్దరూ కూడా ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి వెళ్తున్నారు. వెళ్తూ మధ్యలో అడవులు వచ్చాయి, అన్నీ అయిపోయింది. ఒక బస్తీ గుండా వెళ్ళవలసి వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ఇమాం ఇబ్రాహీం అన్ నకవి వారికి ఒక కన్నే ఉంది. అలాగే సులేమాన్ బిన్ మహరాన్ వారికి 2 కళ్ళు లేవు. ఒకానికి ఒక కన్నే ఉంది, ఇంకొకానికి 2 కళ్ళు లేవు. ఈయన కూడా మంచి ధార్మికవేత్త, ఆయన మంచి ధార్మికవేత్త. ఇద్దరు వెళ్తున్నారు. వీరిని అరబిక్లో ఏమంటారంటే, ఒక ఆయన్ని ఆవర్ అంటారు, ఒక కన్నున్న ఆయన్ని. 2 కళ్ళు లేని వారిని ఆమష్ అంటారు. ఇబ్రాహీం అన్ నకవి ఏమన్నారంటే, చూడు సులేమాన్, మనం ఒక పని చేద్దాము, ఇక్కడ దాకా కలిసి వచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇద్దరు చెరోదారి గుండా వెళ్దాము, ఈ బస్తీ దాటేంత వరకు, బస్తీ దాటిన తర్వాత ఇద్దరు కలుసుకుందాము అన్నారు. ఎందుకని అంటే, వెంటనే ఇబ్రాహీం అన్ నకవి వారు తెలియజేస్తున్నారు, మనం వెళ్తున్నామనుకో వారు మనల్ని చూసి కామెంట్ చేస్తారు, మనల్ని చూసి ఏదో ఒకటి అంటారు. ఏమంటారు? ఒక కంటివాడు 2 కళ్ళు లేని వారికి మార్గం చూపుతున్నాడు అని మన గురించి చెడుగా చెప్తారు మనం వెళ్ళిన తర్వాత. కాబట్టి మనం విడివిడిగా వెళ్దామన్నారు. వెంటనే సులేమాన్ బిన్ మహరాన్ వారు ఏమన్నారంటే, చెప్పనివ్వండి గురుగారు, ఏమైంది? వారు ఏదైతే చెబుతున్నారో వారు ఒకవేళ మన గురించి చెడుగా చెబితే మనకు పుణ్యాలు వస్తాయి కదా, మన గురించి చెడుగా చెప్పారు, వారి పుణ్యాలు మనకు వస్తాయి కదా అన్నారు. వెంటనే గురువుగారు చూడండి, ఇబ్రాహీం అన్ నకవి వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు తెలుసా? మనము మన పుణ్యాలు సంపాదించుకోవడం ముఖ్యమే, కానీ వేరే వారికి పాపంలో నెట్టి మనం పుణ్యాలు సంపాదించడం సమంజసము కాదు. మనము మంచిగా ఉండాలి, వారు మంచిగా ఉండాలి. ఎందుకు వారికి మనం అవకాశం ఇవ్వాలి? మన గురించి చెడు చెప్పుకునేది అన్నారు. అల్లాహు అక్బర్. వేరే వారికి చెడు చెప్పే అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఎందుకని? వేరే వారు మన గురించి చెడుగా చెబుతున్నారు అంటే వారు కష్టపడి సంపాదించుకున్న పుణ్యాలన్నీ మనకిచ్చేస్తున్నారు.
ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు అని ఇబ్రాహీం నక్కవి వారు తెలియజేస్తున్నారు. మరి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా, మన గురించి వేరే వారు చెడుగా చెప్తుంటే ఎలా స్పందించాలి, వేరే వారి గురించి ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెడుగా చెప్తుంటే ఎలా స్పందించాలి అనే విషయము. ఈ విషయాలు చాలా ముఖ్యమైన సోదరులారా. ఎందుకంటే మనము చాలా కష్టపడి సంపాదించుకుంటున్నాం పుణ్యాలు. ఆ పుణ్యాలు రియాకారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, ప్రదర్శన బుద్ధి నుండి. అలాగే ఇఖ్లాస్కి సంబంధించినటువంటి పుణ్యాలు ఇవన్నీ కూడా సంపాదించుకొని అనవసరంగా వేరే వారి గురించి చెడుగా చెప్పి మన పుణ్యాలను వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎవరిని? సహాబాలను అడిగారు, మీకు తెలుసా ముఫ్లిస్ అంటే ఎవరో అన్నారు. తెలుసు ప్రవక్త, ముఫ్లిస్ అంటే ఎవరు? ఎవరి దగ్గర అయితే ధనం లేదో, పేదరికంలో ఉన్నారో వారిని ముఫ్లిస్ అంటారు అన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఫ్లిస్ అంటే అతను కాదు, దౌర్భాగ్యుడు అంటే అతను కాదు. ఎవరో తెలుసా? తీర్పు దినం రోజు చాలా పెద్ద పెద్ద పుణ్యాలు చేసి ఒక కొండల నిండా పుణ్యాలు తీసుకొస్తాడు. అతను చేసిన చెడు పనుల వల్ల ఆ పుణ్యాలు కాస్త అల్లా వేరే వారికి పనిచేస్తాడు. కొండంత పుణ్యాలు తీసుకువచ్చి కూడా తీర్పు దినం రోజు ఖాళీ చేతులతో ఉంటాడు. చేసిన పుణ్యాలన్నీ కూడా వేరే వారు తీసేసుకున్నారు. అతను ముఫ్లిస్ అంటే పుణ్యకార్యాలు చేసి కూడా ఏ పుణ్యము లేకుండా పరలోకంలో వచ్చేవాడు. కాబట్టి మనల్ని మనము గీబత్ నుండి కాపాడుకోవాలి, చొగలి నుండి కాపాడుకోవాలి. ఒకవేళ గీబత్ చేయవలసి వస్తే, ఒకవేళ ఎవరి గురించైనా చెడు చెప్పవలసి వస్తే ఎలా చెప్పాలి, ఏ సందర్భాల్లో చెప్పాలి అంటే, మన సలఫ్ ఎవరైతే ఉన్నారో, అహ్లే ఇల్మ్ ఎవరైతే ఉన్నారో వారు తెలియజేశారు, ఆలింలు ఎవరైతే ఉన్నారో వారు తెలియజేశారు 6 విషయాల్లో మనం వేరే వారి గురించి గీబత్ చేయవచ్చు. దీని అర్థము ఖచ్చితంగా మీరు గీబత్ చేయవలసిందే అనేది ఎంత మాత్రం కాదు. 6 విషయాలు చేసే అవకాశం ఇచ్చారు. అందులో మొట్టమొదటిది ఏమిటో తెలుసా? ఎవరిపైనైనా దౌర్జన్యం జరిగింది, ఒక వ్యక్తిపై మరొకరు దౌర్జన్యం చేశారు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఏ వ్యక్తి అయితే దౌర్జన్యం చేశాడో ఆ వ్యక్తిలో ఉన్న చెడు గురించి చెప్పాలి. ఎందుకని? నా హక్కుని నేను పొందడం గురించి. సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 4వ అధ్యాయం 148వ వాక్యంలో, లా యుహిబ్బుల్లాహుల్ జహరా బిస్సూయి మినల్ కౌలి ఇల్లా మన్ జుల్మ్ వకానల్లాహు సమీఅన్ అలీం. ఎవరిపైనైతే దౌర్జన్యం జరిగిందో ఆ వ్యక్తి వీపు వెనక చెడుగా చెప్పవచ్చు. మొట్టమొదటి సందర్భం ఇది. మీ మీద ఎవరైనా దౌర్జన్యం చేశారు, మీ హక్కు మీరు తీసుకోలేకపోతున్నారు, అప్పుడు వేరే వారి దగ్గరికి వెళ్ళి మీ హక్కుని మీరు తీసుకోవడం కొరకు 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెడుగా చెప్పవచ్చు ఎవరైతే మీ మీద దౌర్జన్యం చేశారు. ఎందుకని? అప్పుడు కూడా మీరు చెడే చెప్తారు, ఆ వ్యక్తిలో ఉన్న చెడు గుణం చెబుతారు, ఇలా దౌర్జన్యం చేశాడు అని. అది కూడా గీబతే, కానీ ఇక్కడ అనుమతించబడింది. ఎందుకని? మీ మీద దౌర్జన్యం జరిగింది కాబట్టి. మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటో తెలుసా? పుట్టుకతో ఎవరిలో అయినా లోపం ఉంది. ఒకవేళ నేను మీకు తెలియజేస్తున్నాను, ఏమండి ఫలానా అబ్దుల్లా ఉన్నారు కదా అన్నాను. అబ్దుల్లాలు 10 మంది ఉన్నారు. ఏ అబ్దుల్లా అంటే మీకు గుర్తుకు రావటం లేదు. ఏ అబ్దుల్లానో నేను మీకు గుర్తు చేయలేకపోతున్నాను. ఆ సందర్భంలో అదేనండి, కొద్దిగా పొట్టిగా ఉంటారు కదా అబ్దుల్లా, లేకపోతే కొద్దిగా ఎత్తుగా ఉంటారు కదా అబ్దుల్లా, ఇలా ఆ వ్యక్తిని మీకు గుర్తు చేయడం కోసము ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూపవచ్చు. ఎత్తుగా ఉన్న అబ్దుల్లా, ఈ లావుగా ఉన్న అబ్దుల్లా, ఈ పొట్టిగా ఉన్న అబ్దుల్లా అని చెప్పి కేవలము గుర్తు చేయడం కొరకు మాత్రమే. సమాజంలో ఎలా ఉంది? మనం ప్రతి ఒక్కరికి కూడా నిక్నేమ్ ఒకటి ఉంటుంది, మారు పేరు ఒకటి ఉంటుంది. అసలు పేరుతో ఎవ్వరూ గుర్తించరు, ప్రతి ఒక్కరు మారు పేర్లతోనే పిలుస్తూ ఉంటారు. ఇది కాదు, ఇలా మారు పేర్లతో పిలవడము ఇస్లాం అనుమతించదు. కేవలము తర్వాత ఆ ముందున్నటువంటి వ్యక్తి గుర్తు చేయడం కోసము 10 మంది అబ్దుల్లాలు ఉన్నారు, 10 మంది అబ్దుల్ రెహమాన్లు ఉన్నారు. ఏ అబ్దుల్ రెహమాన్ అంటే ఫలానా అబ్దుల్ రెహమాన్ అండి అని చెప్పవచ్చు. లేకపోతే అతను ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని, ఫలానా అబ్దుల్ రెహమాన్ అండి, లారీ ఉంది కదా ఫలానా, ఇలాగా మనము వారిలో ఉన్న లోపాన్ని గుర్తు చేయడం కోసం ఉపయోగించవచ్చు. ఇక్కడ కూడా అనుమతించబడింది. రెండో విషయం. మూడో విషయం ఏమిటో తెలుసా? ఏ వ్యక్తి ద్వారా అయితే నష్టం జరుగుతుందో, ఒక వ్యక్తి ద్వారా నష్టం జరుగుతుంది ప్రజలకి. ఒకవేళ నేను ఒక వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఆ వ్యక్తి నాకు నష్టం చేకూర్చాడు, మీరు వెళ్ళి మాట్లాడుతున్నారు ఆ వ్యక్తితో, నేను వెంటనే చెప్తాను, ఏమండి జాగ్రత్త, ఆ అబ్దుల్లా ఉన్నారే, ఆ అబ్దుల్ రెహమాన్ ఉన్నారే, వారి ద్వారా నాకు నష్టం జరిగింది, మీరు నష్టపోవద్దు, జాగ్రత్తగా ఉండండి, మీరు నష్టపోవద్దు అని ఆ నష్టం గురించి హెచ్చరించడం కోసము ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని చెప్పవచ్చు. చాలా ముఖ్యమైన విషయం. ఎందుకని? మనం సమాజంలో చూస్తుంటాము, చాలామంది తెలుసో తెలియక బిదాత్ కార్యాలు చేసి చనిపోయి ఉంటారు.
చాలామంది బిదాత్ పనులు చేశారు, చనిపోయారు. షిర్క్ పనులు చేశారు, చనిపోయారు. ప్రజలకు చెప్పాలి ఆ బిదాత్ నుండి కాపాడడానికి, ప్రజలకు చెప్పాలి ఆ షిర్క్ నుండి కాపాడడానికి, ఫలానా వ్యక్తి బిదాత్ చేసి చనిపోయాడు, మీరు ఆ బిదాత్ చేయవద్దు. ఫలానా వ్యక్తి షిర్క్ చేసి చనిపోయాడు, మీరు ఆ షిర్క్ పనులు చేయవద్దు అని ప్రజలను కాపాడడానికి ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి ముందు చెడుగా చెప్పవచ్చు. మూడో విషయం. అలాగే నాలుగోది, ఎవరైనా ఒక వ్యక్తి చెడు పని చేస్తున్నాడు, ఉదాహరణకి సారాయి తాగుతున్నాడు, బహిరంగంగా తాగుతున్నాడు, లేదా అబద్ధం ఆడుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, ఇవి కబీరా గుణ అయినప్పటికీ తను బహిరంగంగా చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గురించి కూడా చెడుగా చెప్పవచ్చు. అది కూడా ఎందుకు? ఆ వ్యక్తే స్వయంగా షరియత్ని అనుసరించడం లేదు. ఆ వ్యక్తి యొక్క షర్ నుండి, చెడు నుండి కాపాడబడడం కోసము మనం ఏం చేయాలి? ఎవరైతే బహిరంగంగా చెడు చేస్తున్నారో ఆ వ్యక్తి ఉన్నారు కదా, త్రాగుబోతండి, ఆ వ్యక్తితో దూరంగా ఉండండి. ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి అబద్ధీకుడు, ఈ వ్యక్తితో దూరంగా ఉండండి అని ఎవరైతే బహిరంగంగా తప్పులు చేస్తున్నారో వారి గురించి కూడా చెడుగా చెప్పవచ్చు. నాలుగో విషయం. ఐదో విషయం ఏమిటో తెలుసా? షరియత్కి సంబంధించినటువంటి ఏదైనా మసాయిలు ఉన్నాయి, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి షరియత్కి సంబంధించి, ఆ షరియత్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనము అడగవచ్చు. ఉదాహరణకి ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారు, చిన్న గొడవ జరిగింది, విడిపోవాలనుకుంటున్నారు, మధ్యవర్తిగా పెట్టుకున్నారు ఎవరో ఒకరిని. ఆ వ్యక్తి ముందు చెప్పాలి, ఇదిగోండి నా పార్ట్నర్ ఉన్నాడు, ఇలా చెడు పనులు చేస్తున్నాడు, అందుకే నేను విడిపోవాలనుకుంటున్నాను. లేదా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, విడిపోవాలనుకుంటున్నారు, ఖాజీ దగ్గరికి వెళ్ళారు, ఖాజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాలి, నా భర్తలో ఈ లోపాలు ఉన్నాయి, నా భార్యలో ఈ లోపాలు ఉన్నాయి, కాబట్టి నేను విడిపోవాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా గీబత్ తప్పకుండా చేయాలి. ఎందుకని? అది చెప్తేనే అర్థమవుతుంది విషయం. మనము విడిపోవాలి అని అనుకున్నప్పుడు అది షరియత్కి సంబంధించినటువంటి విషయాలు అయినప్పుడు మాత్రమే, ఎవరు పడితే వాళ్ళ ముందు ఎలా పడితే అలాగా చెప్పకూడదు. అలాగే ఆరో విషయం ఏమిటో తెలుసా? ఏ వ్యక్తులైనా మీరు తప్పు చూశారు కానీ ఆ వ్యక్తిని మీరు సరిదిద్దలేకపోతున్నారు. అంటే ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు స్త్రీ కానీ పురుషుడు వారు కనబడ్డారు, మీరు స్వతహాగా వెళ్ళి ఆపలేరు, కానీ ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని ఆ వ్యక్తి యొక్క పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, లేకపోతే సమాజంలో ఎవరైతే ఉన్నారో వారికి చెప్పి ఆ వ్యక్తిని సరిదిద్దే ఉద్దేశంతో ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నారు అని సమాజంలో ఉన్న పెద్దలకు మాత్రం వెళ్ళి చెప్పవచ్చు. అల్లాహు అక్బర్. చూడండి ఎంత స్పష్టంగా మనకు చెప్పడం జరిగిందో. చాలా స్పష్టంగా ఈ 6 విషయాల్లోనే మనం గిబత్ చెప్పాలి. చెప్పే ప్రతిసారి మన ఉద్దేశం ఏమిటి? వేరే వారిని కించపరచడమా, సరిదిద్దడమా? ఇది పరిశీలన చేసుకోవాలి సోదరులారా. ఈ 6 విషయాలు కాకుండా మరి ఏ విషయంలో కూడా మనము వేరే వారి గురించి మరొకరి ముందు చెడుగా చెప్పకూడదు. ఒకసారి హసన్ బసరీ రహిమహుల్లా వారు, ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి మీ గురించి ఫలానా వ్యక్తి చెడుగా చెబుతున్నారండి అన్నారు. జాగ్రత్తగా ఉండండి. హసన్ బసరీ రహిమహుల్లా వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, ఫలానా వ్యక్తి మీ గురించి చెడుగా చెప్తున్నారని. వెంటనే హసన్ బసరీ రహిమహుల్లా వారు ఏం చేశారో తెలుసా? ఒక బహుమానం ఇచ్చి పంపించారు. ఎవరికి? ఏ వ్యక్తి అయితే చెడుగా చెప్తున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి. ఆ వ్యక్తి వెంటనే ఆ బహుమానం తీసుకొని హసన్ బసరీ రహిమహుల్లా వారి దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, ఏమండి మీరు నాకు ఎందుకు బహుమానం పంపించారు అంటే, ఇలా నువ్వు నా గురించి చెడుగా చెబుతున్నావంట, నీవు రేపు పరలోకంలో నీ పుణ్యాలని నాకు ఇచ్చేస్తున్నావు, నీ పుణ్యాలని నాకు ఇస్తున్నావు కదా కష్టపడి, నేను ఇహలోకంలో ఎంతో కొంత నీకు కూడా సహాయం చేద్దామని ఇచ్చి పంపించాను అన్నారు. చూడండి, నువ్వు పరలోకంలో నాకు సహాయం చేస్తున్నావు కదా, ఇహలోకంలో నేను ఎంతో కొంత సహాయం చేద్దామని బహుమానం పంపించాను అన్నారు. అంటే పుణ్యాలు స్వతహాగా ఈయనకి ఇచ్చేస్తున్నాడు అన్న విషయం ఆ వ్యక్తికి తెలియపరచడం జరిగింది. మళ్ళీ ఆ వ్యక్తి వేరే వారి గురించి చెడుగా చెప్తాడా? ఆలోచన చూడండి ఎలా ఉందో మన ఉలమాలది, సలఫ్ది. కాబట్టి ఈ విషయాల గురించి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. ఒక పండితుడు ఇలాగే ఆయన ఏం తెలియజేశారంటే, నేను ఒకవేళ ఎవరి గురించైనా గీబత్ చేయాలి అని అనుకుంటే నేను ముందుగా నా తల్లిదండ్రుల గురించే చేస్తానండి అన్నాడు. అందరు అడిగారు, అదేంటండి ఎందుకు మీ తల్లిదండ్రుల గురించి చేస్తారు అంటే, నేను కష్టపడి సంపాదించిన పుణ్యాలు నా తల్లిదండ్రులకు వెళ్తే నాకు ఆనందం కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నా తల్లిదండ్రులకు వెళ్తే రేపు పరలోకంలో వాళ్ళకి ఉపయోగపడతాయేమో. చూసారా? అంటే మనము గీబత్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయము, మనము కష్టపడి సంపాదించుకున్న పుణ్యాలు వేరే వారు తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేరే వారి గురించి మనము ఎవరి ముందు కూడా గీబత్ అనేది చేయకూడదు సోదరులారా. ఒకవేళ చేశాము అంటే ఇహలోకంలోనూ నష్టపోతాము, పరలోకంలోనూ నష్టపోతాము. ఎందుకని? అల్లాహ్ తాలా తెలియజేశాడు, చనిపోయినట్టు మీ సోదరుని యొక్క మాంసం తిన్న దాంతో సమానం, హరాం పని.
హరాం గీబత్ చేయడము. అలాగే పరలోకంలో ఇహలోకంలో కష్టపడి సంపాదించుకున్న పుణ్యాలన్నీ కూడా పరలోకంలో వాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరి గురించి అయితే మీరు గీబత్ చేశారు. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఎప్పుడు కూర్చున్నా మాట్లాడే ముందు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనం మాట్లాడే మాటల వల్ల మన యొక్క దర్జా పెరుగుతూ ఉందా, లేకపోతే మనం నరకంలోకి వెళ్తున్నామా? మనం మాట్లాడే మాటల వల్ల ఎవరి గురించైనా గీబత్ చేస్తున్నామా? ఒకవేళ ఆ మాటలు వస్తున్నాయంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎందుకంటే ఇహలోకంలో ఎలాగోలాగా ముందుకు వెళ్ళిపోతుంది. గీబత్ చేసేవారు బ్రతికే ఉన్నారు, గీబత్ చేయించుకునేవారు బ్రతికే ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ పరలోకంలో పుణ్యాలు మాత్రమే పనికి వస్తాయి. ఆ పుణ్యాల్ని, మీ పుణ్యాల్ని మీకు మీరు కాపాడుకోండి. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే అల్లాహ్ ఈ గీబత్ లాంటి మహాపాపం నుండి మా యొక్క స్త్రీలని, పురుషులని, పిల్లల్ని, మమ్మల్ని అందరినీ కూడా కాపాడి రక్షించు అల్లాహ్, ఆమీన్. ఎవరెవరైతే ఇప్పటి వరకు గీబత్ చేశారో అల్లాహ్ వారి యొక్క ఆ పాపాన్ని తొలగించు. ఇంకొక ముఖ్యమైన విషయం అదేమిటంటే, మీరు ఎవరి గురించైనా గీబత్ చేసేశారు, ఎవరి గురించైనా తెలుసో తెలియక చెప్పేశారు గీబత్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడా, బ్రతికున్నాడా, అసలు ఇక్కడ ఉన్నాడా లేదా తెలీదు. వెంటనే మీరు ఏం చేయండి, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను ఎవరెవరి గురించి గీబత్ చేశాను అని. వారందరి గురించి దుఆ చేయండి, అల్లాహ్ వారికి మగ్ఫిరత్ చేయాలి అని, లేకపోతే అల్లాహ్ వారి యొక్క పాపాలను తొలగించాలని వారి గురించి దుఆ చేశారంటే బహుశా అల్లాహకు మీరు చేసిన ఈ దుఆ ఇష్టమై మీరు ఏదైతే గీబత్ చేశారో దాన్ని తొలగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి గురించి అయితే గీబత్ చేస్తారో వారి గురించి దుఆ చేయడం ప్రారంభించండి, అల్లాహ్ వారిలో ఉన్న చెడును తొలగించాలని, వారి యొక్క పాపాలని క్షమించాలి అని. కాబట్టి అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే మేమందరం ఇక్కడ ఎలాగైతే కూర్చొని ఉన్నామో అలాగే స్వర్గంలో సహాబాలతో మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చునేటువంటి భాగ్యాన్ని కలిగించు, ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.